హాయ్ ఎవ్రీవన్, నేను ప్రెజెంట్ శంషాబాద్ దగ్గర ఉన్నాను. జీహెచ్ డైరీ ఫార్మ్ దగ్గర. ఇక్కడ వచ్చేసి లోడ్ వచ్చింది. బ్రదర్ అడిగి డీటెయిల్స్ తెలుసుకున్నాము. బ్రదర్, लोड ఎప్పుడు వచ్చింది? आज आया फ्रेश आज का है। डेट कितना? डेट 18 है ना आज। 18 थर्सडे 18వ తారీఖు వచ్చింది थर्सडे. లోడ్ వచ్చేసి ब्रीड क्या भैया? ये जाफराबादी है ना पूरा जाफराबादी। पूरा जाफराबादी एक दो उसमें से हरियाणा के। हाँ, बन्नी है डेयरी फार्म? बन्नी भी है, हरियाणा भी है, ज्यादा मैक्सिमम जाफराबादी है उसमें। अभी कितना भैंसा है टोटल डेयरी फार्म में? 20 प्लस है ना। 20 प्लस जाफराबादी। ये दूध कितना लीटर? ये ज्यादा से ज्यादा 20 लीटर 22 लीटर देता हूँ। हाँ, सो मिनिमम कितना लीटर भैया? मिनिमम 12-13 लीटर 14 लीटर दे। हाँ, तो गारंटी क्या है इधर से? गारंटी 10 लीटर का गारंटी देते हैं। 10 लीटर। रेट भैया? रेट है ना 190 1,10,000 20,000 से लेके 1,90,000 तक। ओके, ये अभी कम से कम 1,10 के ऊपर से 1,10 से चालू है। 1,10 1,20 से चालू। ఓకే, 1,10,000 నుంచి 1,90,000 వరకు రేట్ ఉన్నాయని చెప్తున్నారు. ఇది జాఫరాబాదీ బ్రీడ్ బఫెలో. ये गाबन है, ये जनेवी है, ये जनेवी गाब भी है, सूड़ी बर्रे भी ఉన్నాయి ना। ఓకే, పాల బర్రె भी ఉన్నాయి. सूड़ी బర్రెలు అంటే జస్ట్ ఒక 10 డేస్ లో డెలివరీ అయ్యేటి అంతే కదా? अभी वो ये सूड़ी है। हां, ये भी सूड़ी है। हां, ये गाबन है। गाबन ओके, ఇది చూసుకోవచ్చు. ये 2-3 में हां जन जाता है, जन जाता डिलीवरी हो जाता। ఓకే, చూసుకోవచ్చు. అన్ని కూడా ఒక వారం 10 రోజులు 2-3 రోజుల్లో డెలివరీ అయ్యేటి ఉన్నాయి. दूड़లు కూడా ఉన్నాయి, పచ్చి గేదెలు కూడా ఉన్నాయి. 2 లోడ్లు వచ్చినాయి. అవి दो गाड़ी है। हां, 2 लोड आया ना, 2 लोड, एक गाय का लोड आया। ఓకే, 2 లోడ్లు వచ్చినాయి జాఫరాబాదీ గేదెలు. ये भैंसा का गारंटी क्या भैया? ना 10 लीटर का गारंटी इधर देता हूं। इधर हां, ओके, ఎవరైనా సరే చూసుకుంటే ఇక్కడైతే देता చూసుకోవచ్చు. भैंसा। ये गावन भैंसा का गारंटी क्या? गावन भैंसों का भी 10 लीटर का ना, सब भैंस का गाय का 10 लीटर का गारंटी यहाँ का देता डेयरी में। हाँ, చూసుకోవచ్చు. भाई ये दूध भैया? गावन कोल ये कोल भैया ये भैंसा का कितना लीटर दूध है अभी इसमें हाँ अभी 15 लीटर चालू है। ఓకే, ప్రజెంట్ దీని దగ్గర వచ్చేసి 15 లీటర్లు పాలు ఉన్నాయంట. భయ్యా ये रेट कितना भैया? भैया रेट कितना भैया ये इसका रेट? हाँ, अभी ये 16 लॉट होगा। 16 लॉट होगा, इनको लिया। ఓకే, ఈ బ్రదర్ వచ్చేసి ఆ గేదె తీసుకున్నారంట. ఒకసారి అడుగుదాము. బ్రదర్, ఆ గేదె తీసుకున్నారా మీరు? 2 తీసుకున్నారు. ఒకసారి తీసుకోండి. ఏ గేదె తీసుకున్నారు? ఒకసారి ఇట్రండి. 2 తీసుకున్నారు. ఈ గేదెనా? బ్రదర్ వచ్చేసి ఈ 2 గేదెలు తీసుకున్నారు. బ్రదర్, ఇంతకు ముందు ఎప్పుడైనా వచ్చారు ఈ ఫామ్ దగ్గరికి? ఫస్ట్ ముందు వచ్చాను ఒకసారి. ఇంతకు ముందు వచ్చారు. వచ్చినప్పుడు ఏం తీసుకుపోయారు? ముందే తీసుకెళ్ళలేదు. ముందే తీసుకెళ్ళలేదు. ఏం తీసుకోలేదు, ఫస్ట్ టైం తీసుకెళ్తున్నారు. ఎంత చెప్పినారు? ఎంతకు వచ్చింది బ్రదర్? నువ్వు చెప్పు. 3,10,000 తీసుకున్నాను. 3,10,000 తీసుకున్నారు. 1,55,000 పెట్టింది. సో బ్రదర్ వచ్చేసి 1,55,000 ప్రకారం తీసుకున్నారు. బ్రదర్, నీ అంచనా ప్రకారం ఇది ఎన్ని వచ్చు బ్రదర్? పాలు ఎన్ని వచ్చు? 15 లీటర్ ఇస్తుంది. 15 లీటర్ ఇస్తుంది. జాఫరాబాదీ ఉంది. ఎక్కడ మీది? గచ్చిబౌలి. ఎంతకు అమ్ముతారు మీరు పాలు? 100 రూపాయలు అమ్ముతారు. సో చూసుకోవచ్చు. ఇది ఎన్ని వచ్చు బ్రదర్? 15 లీటర్ 15 ఇస్తుంది. పాలు చూసుకున్నారు బ్రదర్? ఉన్నాయా జాఫరాబాదీ గేదె? జాఫరాబాదీ బెటరా, ముర్రా బెటరా, బన్నీ బెటరా? జాఫరాబాదీ బెటర్. ఎన్ని ఉన్నాయి నీ దగ్గర గేదెలు? 15 ఉన్నాయి. ఎన్ని అవుతున్నాయి పాలు? ఇప్పుడైతే తక్కువ సుడి గేదె పచ్చి గేదెలు ఉన్నాయి, 2 కలిపి. సో జాఫరాబాదీ గేదె తీసుకుంటారు. 100 రూపాయలకు పాలు వస్తున్నారు మీరు. సో చూసుకోవచ్చు. 2 దానికైతే దూడలు ఉన్నాయి. 2 జాఫరాబాదీ గేదెలు సెలెక్ట్ చేసుకున్నారు. మీరే సెలెక్ట్ చేసుకున్నారా బ్రదర్ గేదెలు? ఓకే, సరే బ్రదర్. సో చూసుకోవచ్చు. అక్కడ వచ్చేసి ఇది బన్నీ ఉంది, అది ఒకటి బన్నీ. నెక్స్ట్ ఇది ఒకటి జాఫరాబాద్ ఉంది. అన్న ఎట్లా ఇక్కడ వీళ్ళ దగ్గర మీరు ఎప్పుడన్నా గేదెలు తీసుకున్నారా? చాలా సార్లు తీసుకున్నారు. సో ఎట్లా అనిపించింది ఇక్కడ గేదెలు ఎట్లా ఉంటాయి? ఎట్లా వీళ్ళు ఏమైనా గ్యారంటీ ఇస్తారా? నమ్మొచ్చా వీళ్ళని ఇక్కడ గేదెలు తీసుకునే వాళ్ళను? 100% నమ్మొచ్చు. గ్యారంటీ ఉంటది. వీళ్ళ దగ్గర అయితే 2 బ్రీడ్లు ఉంటాయా అన్న? జాఫరాబాదీ, బన్నీ, ఈ 2 బ్రీడ్లు ఉంటాయా వీళ్ళ దగ్గర? సో చూడొచ్చు. ఇది వచ్చేసి అన్న ఇట్లా గాబన్ అన్న ఈ అనేది గాబన్ ఉన్నాయి. మీరు తీసుకొని వచ్చారా లేకపోతే ఇట్లా వస్తుంటారా? ఇప్పుడు ఫామ్ దగ్గర తీసుకొని వస్తారు. ఏది తీసుకోవడానికి వచ్చారు ఈ వారం? ఇప్పుడు ఏం తీసుకోవాలనుకుంటున్నారు మీరు? ఈ 2 తీసుకోవాలనుకుంటున్నారు. ఈ 2 ఎంత చెప్పారన్న రేట్లు? ఎట్లున్నాయన్నా మినిమం ఇక్కడ ఎట్లా చెప్తున్నారు? రేట్లు మినిమం ఎంత ఉన్నాయన్నా? మాక్సిమం ఎంత వరకు వస్తున్నాయి?
1,20,000 నుంచి 1,70,000, 1,80,000 దాకా కూడా ఉంటాయి. అన్న మీరు తీసుకుపోయింటే ఇంతకు ముందు చాలా గేదెలు తీసుకుపోయి అంటున్నారు కదా ఇక్కడ అన్ని సక్సెస్ అన్న సక్సెస్ ఉన్నాయి. పాలు మినిమం అంటే ఎంత ఇస్తున్నాయి అన్న మీరు తీసుకుపోయేటి? మినిమం 10 లీటర్లు 8 లీటర్లు టైంకి 5 అయితే తక్కువకుండా ఇస్తున్నాయి. 10 లీటర్లు మినిమం, ఇక మినిమం అయితే 5 పైన 5 పైనే ఉంటది టైంకి వచ్చేసి. 5 పైన మినిమం ఉంటది. 8 లీటర్ 10 లీటర్లు కూడా ఇస్తారు ఒక్కొక్కటి. ఎన్ని మీకు ఫామ్ లో గేదెలు? అంటే 100 ఉంటాయి. 100 ఉన్నాయి. ఎక్కడన్నా మీది ఫాము? అజీజ్ నగర్. ఏం అమ్ముతారన్న మీరు పాలు? మణికొండలో అమ్ముతాం. ఎంతకు అమ్ముతారు? 100 రూపీస్ లీటర్. కౌంటర్ ఉంది అక్కడ? కౌంటర్. ఓకే, అంటే మీరైతే రెగ్యులర్ ఎక్కడ తీసుకుంటారు గేదెలు? రెగ్యులర్ ఇక్కడనే. ఓకే అన్న, సో చూసుకోవచ్చు. సో ఈ గేదె గురించి అడుగుదాము. ఎట్లా అనేది బ్రీడ్ ఏదన్నా? ముర్రా అన్న, మీ దగ్గర ముర్రా అంటే రేరుగా వస్తుంటాయి. ఎట్లా మీరు ఓన్లీ 2 బ్రీడ్లేనా అమ్మేది? అమ్ముతారు, 2 అమ్ముతారు. అంటే బన్నీ జాఫ్రానే కదా మీరు? ముర్రా కావాలంటే తెప్పిస్తారా? తెప్పిస్తారు. సో చూసుకోవచ్చు అన్న. ఇది గాబనా లేకపోతే ఈనిందంటారా? జెనియే. दूध कितना लीटर भैया? चे आर रेडी होने पाल भैया. रेट कितना भैया? रेट क्या है? 160. बोलो आपका మైక్ आपका. సో 1,60,000 చెప్తున్నారు. ఫిక్స్ అయితే ఏం కాదు, మాట్లాడుకోవచ్చు. మీరు గేదెలు కావాలనుకుంటే ఇక్కడికి వచ్చి చూసి చెక్ చేసుకుని పాడి గేదెలకు అయితే 2 లేదా 3 పూటలు చూసుకొని తీసుకోవచ్చు. భయ ఇక్కడ ఉండడానికి స్టే చేయడానికి ఉందా రూమ్? ఎట్లా ఉన్నది? రూమ్ ఉంది ఇక్కడ. స్టే చేయడానికి రూమ్ కూడా ఉందంట. ఒక 2-3 పూట ఉండొచ్చా ఇక్కడ ఎవరైనా సరే కొనే వాళ్ళు? చెక్ చేసుకొని తీసుకెళ్ళవచ్చు. సెకండ్ లాక్టేషన్ కి అది కొన్నాయి. ఓకే, ఇది వచ్చేసి జాఫరాబాద్ లో కొంచెం క్రాస్ బ్రీడ్ ఉంది. సో అన్న ఎట్లా అంటే ఇది గాబన్ అట్లా గాబన్. సో ఇది గాబన్ అంట. టైం ఎన్ని రోజులు ఉందన్న దీనికి? 1 వీక్ పడుతుంది. రేట్ కితనా అన్న? 140. 1,40,000 చెప్తున్నారు. రేటు ఫిక్స్ అయితే ఏమి ఉండదు. మళ్ళీ మీరు వచ్చి ఇక్కడ మాట్లాడుకోవచ్చు. భయ ఇట్లా ఆవులు కూడా ఉంటాయి మీ దగ్గర? ఫ్రెష్. ఏ మినిమం కితనా బ్రీడ్? ఓన్లీ హెచ్ఎఫ్ ఉంటాయా? ఓన్లీ హెచ్ఎఫ్ ఉంటాయి. ఓన్లీ హెచ్ఎఫ్ ఆవులు అయితే వీళ్ళ దగ్గర రెడీగా ఉంటాయి ఎప్పుడు కూడా ఆవుల అమ్మకానికి. అన్న మినిమం ఎంత ఉంటాయి ఆవులు? మాక్సిమం రేట్ ఎంత ఉంటాయి భయ్యా ఆవుల రేట్స్? प्राइस कितना? मिनिमम कितना, मैक्सिमम कितना? गाय का मिनिमम 60. 60 65 నుంచి 80. సో 65,000 నుంచి 80,000 వరకు ఉన్నాయంట ఆవుల ధరలు అయితే. दूध వచ్చేసి एक टाइम का कितना दूध? 9-10 लीटर. సో 9 లీటర్లు 10 లీటర్లు అలా పాలిచ్చే ఆవులు ఉన్నాయంట అన్ని ఒక టైంకి. ఓకే, ఇది సెకండ్ లాక్టేషన్ ఆవు అనేసి చెప్తున్నారు. दूध कितना लीटर भैया अभी? अभी चालू का 5-5 लीटर चालू. 5 लीटर सभी रनिंग है ना. हाँ. సో చూసుకోవచ్చు. ఏ రేట్? टाइम ने हुआ 15 डेज हुआ. 80,000 చెప్తున్నారు రేట్. ఇది హెవీ సైజ్ అడ్డర్ ఉంది, చూసుకోవచ్చు. హెచ్ఎఫ్ ఆవు, హెచ్ఎఫ్ బ్రీడ్. సెకండ్ లాక్టేషన్. ఇది వచ్చేసి ఫస్ట్ లాక్టేషన్ ఆవు. ఇదిందా జన్? ఓకే, 2 పళ్ళ మీద ఉందంట. 2 టీతో వేసింది అనేసి చెప్తున్నారు. ఏ రేట్ కితనా భయ్యా? 65. ఓకే, దీని రేట్ వచ్చేసి 65,000 చెప్తున్నారు. 65,000 చూసుకోవచ్చు. అన్ని ఆవులు. ఇది వచ్చేసి ఏ గాబనే. కితనా దిన్ మే జన్మ? ఒక 10 రోజుల లోపల ఇంతదంట. హెవీ సైజ్. ఏ రేట్ కితనా భయ్యా? 80. ఇది 80,000 చెప్తున్నారు. చూసుకోవచ్చు ఆవును. నెక్స్ట్ ఇది ఒకటి ఉంది, ఫస్ట్ లాక్టేషన్. ఓకే, ఇది వచ్చేసి మొదటి ఆవు అనేసి చెప్తున్నారు. హెవీ హైట్ ఉంది, కాకపోతే కొంచెం బక్క ఉంది ఇది. ఓకే, ఇప్పుడే 1/2 అవర్ అయిందంట లోడ్ వచ్చి. సో ఇవి వచ్చేసి రికవరీ కానీ మళ్ళీ ఒక 2-3 డేస్ అయితే మళ్ళీ రికవర్ అవుతాయి. ఓకే, చూసుకోవచ్చు. గేదెలన్నీ క్వాలిటీలు కూడా చూడవచ్చు. చూద్దామన్నీ.
బన్నీ ఉంటాయి, ఇక్కడ జాఫరాబాద్ ఉంటాయి. అన్న కొనే వాళ్ళకు బన్నీ బెటరా జాఫరాబాద్ బెటరా? నీ 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 ఎక్స్పీరియన్స్ తో చెప్పండి. జాఫరాబాద్ మీరు అంటే ఇప్పుడు ఎవరైనా సరే డైరీ ఫామ్ పోసుకునే వాళ్ళకైతే మీకు ఫ్యాట్ పర్సెంటేజ్ అట్లా అయితే ఇంకా బాగా వస్తుంది, జాఫరాబాద్ ఎక్కువ వస్తుంది అనేసి చెప్తారు కదా. కానీ అన్న కట్టనీకే కొంచెం టైం పడుతుంది అనేసి కొంతమంది అంటారు, అది ఎంతవరకు నిజమన్న? అది కొంచెం అనుభవం ఉన్న వాళ్ళు అయితే చూసుకొని చేసేయచ్చు, తెలియక వదిలేస్తారు అంతేగాని అది వస్తున్నప్పుడు కొంచెం గమనిస్తూ ఉంటే తెలిసిపోతుంది అంతే. అన్న బుల్ పెట్టుకోవాలా లేకపోతే మీరైతే సెమంత చేపిస్తున్నారు అన్న డైరీలో? బుల్ పెట్టుకోవడం బెటర్ అన్న? బెటరా, అది లేకపోతే కష్టం. అంటే ఈ గేదె జాఫరాబాద్ గేదెలకైనా కానీ ఏ గేదెలకైనా కానీ సరే బుల్ పెట్టమంటారు. ఓకే, దీని దగ్గర వచ్చేసి 14 లీటర్లు. ప్రజెంట్ వచ్చేసి దీని దగ్గర 14 లీటర్లు పాలు ఉన్నాయంటే జాఫరాబాద్ బ్రీడ్ బఫెలో. ఆర్డర్ క్వాలిటీ కూడా చూసుకోవచ్చు. రేటు మినిమంలో మినిమం 1,10,000 ఉన్నాయి, 1,80,000 వరకు కూడా గేదెల ధరలు అయితే ఉన్నాయి. వచ్చిన దానికి అన్ని దానికి అయితే దూడలు కూడా ఉన్నాయి, గాబను కూడా ఉన్నాయి. నిండు సుడి ఒక 10-15 రోజులలో ఈయన గేదెలు. ఇక్కడికి వచ్చి చూసి చెక్ చేసుకుని మీకు నచ్చిన తర్వాతనే కొనుగోలు చేసుకోవచ్చు. ఇది పుంగనూరు మేలు. రేటు చెప్పడం అయితే 50,000 చెప్తున్నారు, 50,000 ఫిక్స్ అయితే ఏం కాదు, మాట్లాడుకోవచ్చు. క్వాలిటీ కూడా చూడొచ్చు. పుంగనూరు కోడే 50,000 చెప్తున్నారు. కావాల్సిన వాళ్ళు మీకు స్క్రీన్లో నెంబర్ కనిపిస్తుంది కదా, ఆ నెంబర్కి మీరు ఎనీ టైం కాంటాక్ట్ చేసుకోవచ్చు. థ్యాంక్ యూ.